కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి చల్లం పుల్లయ్య మరియు అతని భార్య పద్మాలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి తన కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉన్న క్రమంలో వారి బంధువుల కారు అయినటువంటి బాలినో మారుతి కంపెనీకి చెందిన బాలినో కారులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో అతను యావరేజ్ స్పీడ్ గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండటం వల్ల అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు శాండిల్స్ ఉన్నాయి, అవి తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి వెళ్ళటం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండటము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సలేటర్ మీద కాలు పెట్టడం తోటి కారు ఈ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. నైట్ మనకి ఇటు సమాచారం తెలియగానే నిడమనూరు ఎస్ఐ సురేష్ మరియు నేను, అదేవిధంగా హాలియా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఫైర్ వాహనాలు వచ్చినవి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి నైట్ 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని అధునాతన కెమెరాలు ఉపయోగించి ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిని బయటికి తీద్దామని అంటే ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు రెవెన్యూ మరియు మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడే ఉండి గజ ఈతగాళ్ళని తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఎన్ఎస్పి కాలువలో ఒక కంపసాగర్ వెళ్లే కారు అందులో పడి 2 వ్యక్తులు గల్లంత అయినట్టు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వనైనది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసి ఎస్డిఆర్ఎఫ్ టీమ్, ఫైర్ మ్యాన్, ఫిషర్ మ్యాన్ మరియు ఇరిగేషన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లతోని కోఆర్డినేషన్ చేసి సార్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగం అంతా ఆ స్పాట్కు రావడం జరిగి సాయంత్రం 9 గంటల ప్రాంతం నుండే మనం అన్ని సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరిగింది. అయితే ఒక 9:30 ప్రాంతంలో కారు ఎక్కడైతే మునిగిపోయిందో ఆ ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది కెమెరా సాయంతో. అయితే అప్పటి ఉన్న మన ఎస్డిఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళి తాడు సాయంతో దాన్ని ఒక కొక్కానికి తలిగించి దాన్ని లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ తాడు తెగిపోవడం జరిగింది. మళ్ళీ 1 గంట సేపు వరకు దాదాపు 1:30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే చీకటి పడుతుంది మరియు సిబ్బంది కూడా అలసిపోవడం వల్ల మరి మార్నింగ్ 7కే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మరింత మంది స్విమ్మర్స్ వచ్చారు, క్రేన్ తెప్పించడం అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు ఈ కారు బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.